ఈ వీడియోలో మనము 4వ తరగతి పరిసరాల విజ్ఞానానికి సంబంధించి మన చుట్టూ ఉన్న మొక్కలు అనే పాఠ్యాంశం నుండి ఏ రకమైనటువంటి ప్రశ్నలు అడిగే ఆస్కారం ఉందో ఈ వీడియోలో మనము తెలుసుకుందాం. పరిసరాల విజ్ఞానము డిఎస్సికి సంబంధించి ఇంకా వీడియోలు కూడా మన ఛానల్లో ఉన్నాయి. మీరు ఒకసారి వాటిని చూడకపోతే వాటిని కూడా ఒకసారి చూడండి. మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇక వీడియోను ప్రారంభిద్దాం. తీగ మొక్కలు, పాకే మొక్కలకు క్రింది వాటిలో ఉదాహరణ కానిది ఏది? మనకు ఇటువంటి ప్రశ్నలు అడిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మనం సాధారణంగా తీగ మొక్కలు అనగానే ఇందులో తీగ మొక్క మనకు ఫస్ట్ ఆప్షన్ కనబడుతుంది, దాన్ని టిక్ పెట్టేస్తాం. అలా కాకుండా ప్రశ్నను మనం జాగ్రత్తగా గమనించినట్లయితే తీగ మొక్కలకు లేదా పాకే మొక్కలకు కింది వాటిలో ఉదాహరణ కానిదేది అని ఇవ్వడం జరిగింది. మనకు 4 ఆప్షన్లు కూడా ఉన్నాయి: కాకర, బీర, మల్లె, టమాటా. ఇందులో తీగ మొక్క కానిది టమాటా. మొదలు భాగం నుండి ఎక్కువ కొమ్మలు రావడం వలన గుంపులుగా కనిపించే మొక్కలను ఏమంటారు? మొదలు భాగం నుండి ఎక్కువ కొమ్మలు రావడం వలన గుంపులుగా కనిపించే మొక్కలను ఏమంటారు? ఇక్కడ ఇవ్వబడినటువంటి 4 ఆప్షన్లు: తీగ మొక్కలు, పొదలు, చెట్లు, పైవన్నీ. పైవన్నీ అనే ఆప్షన్ అయితే కాదు, ఎందుకంటే ఈ 3 కూడా విభిన్నమైనవి కాబట్టి పైవన్నీ అనే ఆప్షన్ కాదు. మొదలు భాగం నుండి ఎక్కువ కొమ్మలు రావడం వలన గుంపులుగా కనిపించే మొక్కలను పొదలు అంటారు. మొదలు భాగం నుండి ఎక్కువ కొమ్మలు వస్తే దానిని పొదలు అంటారు. క్రింది వాటిలో పొదలకు ఉదాహరణ కానిది? క్రింది వాటిలో పొదలకు ఉదాహరణ కానిది: చామంతి, మిరప, కాకర, గులాబీ. ఇక్కడ మనకు చామంతి, మిరప, గులాబీ అనేవి పొదలకు ఉదాహరణ అవుతాయి. కాకర అనేది తీగ మొక్క కాబట్టి సమాధానం కాకర. విశాలంగా పెరిగేవి. క్రింది వాటిలో విశాలంగా పెరిగేవి: వృక్షాలు, తీగ మొక్కలు, పొదలు, పైవన్నీ. విశాలంగా పెరిగే వాటిని వృక్షాలు అంటాము. విశాలంగా పెరిగే వాటిని వృక్షాలు అంటాము. కింది వాటిలో కాండం దృఢంగా పొడవుగా ఉండి కలపను, నీడను ఇచ్చేవి. కింది వాటిలో కాండం దృఢంగా పొడవుగా ఉండి కలపను, నీడను ఇచ్చేవి. మనకు ఇక్కడ 4 ఆప్షన్లు ఇవ్వబడ్డాయి: చింత, రావి, మామిడి, పైవన్నీ. దీనికి సమాధానం పైవన్నీ. పైవన్నీ కూడా కాండం దృఢంగా పొడవుగా ఉండి కలపను, నీడను ఇస్తాయి. పల్లేరు, తేలుకొండి కాయలలో గింజలు ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి ఎలా ప్రయాణిస్తాయి? 1 గాలి ద్వారా, 2 నీటి ద్వారా, 3 పశువులు, మేకలు, గొర్రెల వెంట్రుకలకు అంటుకొని, 4 పైవన్నీ. పల్లేరు, తేలుకొండి కాయలు ఇవి వెంట్రుకలకు అతుక్కుంటాయి కాబట్టి పశువులు, మేకలు, గొర్రెలకు వెంట్రుకలకు అంటుకొని ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి వీటి యొక్క విత్తనాలు ప్రయాణం చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఆన్సర్ 3. కాక్టస్ మొక్కలు
ఎక్కడ పెరుగుతాయి? 1 మైదానాలు, ఎడారులు, తీర ప్రాంతాలు, పీఠభూములు. కాక్టస్ మొక్కలు ఎక్కడ పెరుగుతాయి? దీనికి సమాధానం ఎడారులు. కాక్టస్ మొక్కలు ఎడారులలో పెరుగుతాయి. మొక్క ఉత్పత్తి చేయడంలో ఉపయోగించే ముఖ్యమైన పద్ధతి కానిది. మొక్క ఉత్పత్తి చేయడంలో ఉపయోగించే ముఖ్యమైన పద్ధతి కానిది. కింద మనకు 4 ఆప్షన్లు ఇవ్వబడ్డాయి. అంటుకట్టడం, కణజాల వర్ధనం, విత్తనాలు చల్లడం, నీరు పోయడం. అంటే ఇక్కడ కానిది అంటే మిగిలిన 3 మొక్కను ఉత్పత్తి చేయడంలో ఉపయోగించే ముఖ్యమైనటువంటి పద్ధతులు. అంటే దీని సమాధానం ఏంటిది? నీరు పోయడం. నీరు పోయడం అనేది మొక్క ఉత్పత్తి చేయడంలో ఉపయోగించేటటువంటి ముఖ్యమైనటువంటి పద్ధతి కాదు. ఒక విద్యార్థి విత్తనాలు మొలకెత్తడానికి ఎలాంటి పరిస్థితి కావాలో వివరించాడు. ఇక్కడ ఈ విద్యార్థి సాధించిన సామర్థ్యం ఏమిటి? 1 విషయ అవగాహన, 2 ప్రశంసా జీవన నైపుణ్యం, 3 బొమ్మలు గీయడం, 4 పరిశీలన. విద్యార్థి కావాల్సినటువంటి పరిస్థితులను అంటే మొక్క పెరగడానికి ఎటువంటి పరిస్థితులు కావాలనో వివరించాడు. కాబట్టి విద్యార్థి సాధించినటువంటి సామర్థ్యం విషయ అవగాహన. విషయ అవగాహన అనే సామర్థ్యం విద్యార్థి సాధించినట్టు. పక్కనున్న మొక్కలపై ఆధారపడి పెరిగే మొక్కలు. ఏ మొక్కలు వాటి పక్కనున్న మొక్కలపై ఆధారపడి పెరుగుతాయి? సమాధానాలు మనకు 4 ఆప్షన్లు ఇవ్వబడ్డాయి. తీగలు, పాకే మొక్కలు, పొదలు, చెట్లు, పైవేవి కావు. ఇక్కడ పక్కనున్న మొక్కలపై ఆధారపడి పెరిగే మొక్కలను తీగ మొక్కలు లేదా పాకే మొక్కలు అని అంటాము. ఈ ప్రశ్న మనకు క్రింది వాటిలో పక్కనున్న మొక్కలపై ఆధారపడి పెరిగే మొక్క అయినది కానిది అని మనకు తీగ మొక్కలకు 3 ఉదాహరణలు ఇవ్వడం లేదా తీగ మొక్కలు కాని వాటికి 3 ఉదాహరణలు ఇచ్చే అవకాశం ఉంది. అంటే ఒక ప్రశ్నను మనము ఎన్ని రకాలుగా అడుగుతారో తెలుసుకొని మనం ఆలోచించుకునే ప్రయత్నం చేసినప్పుడు దాని నుండి ఎటువంటి ప్రశ్న అడిగినా మనం సమాధానం చేయగలుగుతాం. పొదలకు ఉదాహరణ. క్రింది వాటిలో పొదలకు ఉదాహరణ: కొబ్బరి, మామిడి, మిరప, కాకర. కింది వాటిలో పొదలకు ఉదాహరణ మిరప. ఇదే ప్రశ్నను మనకు క్రింది వాటిలో పొదలకు ఉదాహరణ కానిది అని కూడా అడిగే అవకాశం ఉంది. అప్పుడు మనకు 3 ఆప్షన్లు పొదలకు సంబంధించినటువంటివి ఇవ్వడం జరుగుతుంది. భూమి పైభాగంలో పెరిగే మొక్క భాగం. భూమి పైభాగంలో పెరిగే మొక్క భాగం: వేర్లు, కాండం, ఆకులు, పువ్వులు. మొక్క పైభాగం, భూమి పైభాగంలో పెరిగే భాగం ఏంటిదంటే కాండం. కింది వాటిలో కాండంలో ముళ్ళు కలిగి ఉండే మొక్క ఏది? కింది వాటిలో కాండంలో ముళ్ళు కలిగి ఉండే మొక్క ఏది? ఇదే ప్రశ్నను కింది వాటిలో కాండంలో ముళ్ళు కలిగి లేని మొక్క ఏది? లేదా కింది వాటిలో ఏ మొక్కకు కాండంలో ముళ్ళు ఉండవు అనే రకమైనటువంటి ప్రశ్నలు కూడా ఈ ప్రశ్న నుంచి అడిగే అవకాశం ఉంది. చామంతి, మల్లె, గులాబీ, బంతి. కాండంలో ముళ్ళు ఉండేది గులాబీ. నీరు, ఖనిజ లవణాలను వేర్ల సహాయంతో మొక్కలకు అందజేసే మొక్క భాగం ఏమిటి? నీరు మరియు ఖనిజ లవణాలను వేర్ల సహాయంతో మొక్కలకు అందజేసే మొక్క భాగం కాండం. కాండం అనేది భూమిలో నుండి నీరు మరియు ఖనిజ లవణాలను
వేర్ల సహాయంతో మొక్క యొక్క వివిధ భాగాలకు అందజేయడం జరుగుతుంది. ఆకులు ఆకుపచ్చ రంగులో ఉండడానికి కారణం. ఆకులు ఆకుపచ్చ రంగులో ఉండడానికి కారణం నీరు, ఆక్సిజన్, పత్రహరితము, మాంగనీసు. నీరు, ఆక్సిజన్, పత్రహరితం మరియు మాంగనీసు అనే 4 ఆప్షన్లు ఇవ్వబడ్డాయి. దీనికి సమాధానం పత్రహరితం. పత్రహరితం కారణంగా ఆకులు ఆకుపచ్చ రంగులో ఉంటాయి. ఎక్కువ ఆకులు ఉన్న మొక్కలు ఎక్కువ ఆహారం తయారు చేస్తాయి, అందంగా కనిపిస్తాయి, ఎక్కువ ఖనిజ లవణాలను కలిగి ఉంటాయి. 4వది పైవన్నీ. ఒక మొక్కకు ఎక్కువ ఆకులుంటే అవి ఎక్కువ ఆహారం తయారు చేస్తాయి మరియు అందంగా కనిపిస్తాయి, ఎక్కువ ఖనిజ లవణాలను కూడా కలిగి ఉంటాయి. సమాధానం పైవన్నీ. ప్రపంచంలో అతి పెద్ద పుష్పం. 4 ఆప్షన్లు ఇవ్వబడ్డాయి. రఫ్లీషియా, ఫెలోషిథియా, బాలిబీనియా, లాసిఫ్లోరియా. ప్రపంచంలో అతి పెద్ద పుష్పం అనేది రఫ్లీషియా. రఫ్లీషియా అనేది ప్రపంచంలో అతి పెద్ద పుష్పం. రఫ్లీషియా పుష్పం యొక్క వ్యాసం. 100 సెంటీమీటర్లు లేదా 1 మీటరు. మనకు ప్రశ్నకు సమాధానం కన్ఫ్యూజ్ కావడానికి మీటర్లు, సెంటీమీటర్లలో అడిగే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా రాయాలి. 100 సెంటీమీటర్లు లేదా 1 మీటరు. రఫ్లీషియా పుష్పం బరువు. 4 కేజీలు. రఫ్లీషియా పుష్పం బరువు 4 కేజీలు. అంటే ఇక్కడ 4 కేజీలు అనే ఆప్షన్ మనకు ఇవ్వబడలేదు. 4000 గ్రాములు అనేది 4 కేజీలకు సమానం అవుతుంది కాబట్టి ఆప్షన్ 4 4 కేజీలు లేదా 4000 గ్రాములు. కింది వాటిలో కుళ్ళిన మాంసం వాసన వెదజల్లే పుష్పం. ఆప్షన్లు మనకు 4 ఇవ్వబడ్డాయి. అరటి పుష్పం, గోబీ పువ్వు, రఫ్లీషియా, బిబిలోనియా. ఇక్కడ మనకు రఫ్లీషియా అనేది కుళ్ళిన మాంసం వాసన కలిగి ఉంటుంది. ఇదే ప్రపంచంలో అతిపెద్ద పుష్పము. తర్వాత దీని బరువు 4 కిలోగ్రాములు ఉంటుంది. దీనికి సంబంధించి మనకు 3-4 పాయింట్లు ఉన్నాయి. క్రింది వాటిని సరైన దానితో జతపరచండి. మెత్తగా ఉండే విత్తనాలు, పెంకులో ఉండే విత్తనాలు, గట్టి పెంకు కలిగి ఉండేవి, మెత్తని పెంకు కలిగి ఉండేవి, ధనియాలు, ఆముదం, నువ్వులు, చింతగింజ. ఇటువంటి క్వశ్చన్లన్నిటివి పేపర్ తయారు చేసేవాళ్ళు మన సమయాన్ని వృధా చేయాలనుకుంటే ఇటువంటి క్వశ్చన్లు మనకు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. చాలా సులభమైనటువంటి అంశాలు కూడా ఇలా జతపరచడం 4 ఆప్షన్లు ఇస్తే దానికి కనీసం ఒక 2 నిమిషాల సమయం వృధా అవుతుంది. కాబట్టి మనము ప్రతిదీ కూడా జాగ్రత్తగా క్లియర్గా చదువుకోవాలి. 1 సి, 2 బి, 3 డి, 4 ఏ. ఈ విధంగా సమాధానాలు మనకు 4 ఆప్షన్లు ఇస్తే ఇంకా ఎక్కువ సమయం వృధా అవుతుంది. కాబట్టి ప్రిపేర్ అయ్యేటప్పుడు జాగ్రత్తగా ప్రిపేర్ కావాలి. రైతు మిత్రుడు అని దేనికి పేరు? ఇక్కడ మనకు రైతు మిత్రుల గురించి 5వ తరగతి ఈవీఎస్లో కూడా ఉంది. ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్ల ఆధారంగా వానపాము, కట్లపాము, నాగుపాము, పైవన్ని. రైతు మిత్రుడు ఇందులో ఇచ్చినటువంటి ఆప్షన్లలో వానపాము. నిజానికి మనకు 5వ తరగతిలో రైతు మిత్రులకు సంబంధించి ఆప్షన్స్ 4-5 ఉన్నాయి. వాటిని నెక్స్ట్ వీడియోలో క్లియర్గా చెప్పుకుందాం.
ఇప్పుడైతే ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్ల ఆధారంగా సమాధానం వానపాము. మన దేశంలో సాధారణంగా కనిపించే పార్థీనియం మొక్క మనం ఏ దేశం నుండి గోధుమలు దిగుమతి చేసుకునేటప్పుడు వచ్చింది? సమాధానం అమెరికా. మరి ఇటువంటి ప్రశ్నను 2-3 రకాలుగా కూడా అడగవచ్చు. మీరు ఇటువంటి ప్రశ్న కనుక మీరు కంటెంట్లో ఉంటే ఎటువంటి ప్రశ్నలు దీని ఆధారంగా తయారు చేస్తారో కింద కామెంట్లో తెలియజేయండి. పార్థీనియం మొక్క పుప్పొడి వలన క్రింది వాటిలో ఏ రకమైన వ్యాధులు సంభవిస్తాయి? పార్థీనియం మొక్క మన పరిసరాలలో ఉండడం వలన వాటి పుప్పొడి వలన మనకు సంభవించే వ్యాధులు ఏవి? కంటి వ్యాధులు, ఊపిరితిత్తుల వ్యాధులు, చర్మ వ్యాధులు, పైవన్నీ. దీనికి సమాధానం పైవన్నీ. అంటే పార్థీనియం మొక్క వలన కంటి వ్యాధులు, ఊపిరితిత్తుల వ్యాధులు, చర్మ వ్యాధులు అనే అన్ని రకాల వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉంది. మొక్కల అంకురోత్పత్తికి క్రింది వాటిలో ఏవి చాలా అవసరం? క్రింది వాటిలో వేటి వలన మొక్కలలో అంకురోత్పత్తి జరుగుతుంది? గాలి, నీరు, సూర్యరశ్మి, పైవన్నీ. మొక్కల అంకురోత్పత్తి జరగాలంటే పైవన్నీ అంటే గాలి, నీరు, సూర్యరశ్మి అన్నీ తగినంత సమపాలలో ఉన్నప్పుడే మొక్కల అంకురోత్పత్తి అనేది జరుగుతుంది. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. డిఎస్సి ప్రిపేర్ అవుతున్న మిత్రులకు ఈ వీడియోను షేర్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.